అండి అందరికీ నమస్తే. మెన్షన్ హౌస్ మల్లేష్ ఈ మధ్యకాలంలో చూసిన చిన్న సినిమాలు అనుకోవచ్చు. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు, సినిమానే ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగా ఎంగేజ్ చేసింది. కథ మంచి కొత్త పాయింట్ తీసుకున్నారు డైరెక్టర్. సో చాలా బాగా, అసలు ఎటువంటి 1 మినిట్ కాదు, 1 సెకండ్ కూడా బోర్ కొట్టనీయకుండా ఫుల్ ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు కథని. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఇంత చిన్న కథతో కూడా ఒక మంచి సినిమా తీయొచ్చా, అది విత్ ఎమోషన్స్. విలేజ్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో మెన్షన్ హౌస్ మల్లేష్లో విలేజ్ యాక్టర్స్లో ప్రొఫెషనల్గా కనబడతారు. అది డైరెక్టర్ పనితనం. అసలు లైటింగ్ ఉంటుంది, అసలు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. మామూలుగా హార్డ్గా ఉంటుంది లైటింగ్ విలేజెస్లో తీస్తే, కానీ ఆ లైటింగ్ మాత్రం చాలా బాగా యూటిలైజ్ చేశారు. నన్ను అడిగితే ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకి హీరో అని చెప్పగలుగుతా. సో మ్యూజిక్ సురేష్ బొబ్బిలి బాగున్నాయి. సో స్క్రీన్ ప్లే బాగుంది, ఎడిటింగ్ బాగుంది, చాలా షార్ప్గా కట్ చేసుకున్నారు. సో మెయిన్ ఇక్కడ కసిరెడ్డి మనల్ని చాలా సినిమాల్లో చూసాం. చాలా మంచి రోల్ చేశాడు త్రూఅవుట్ మొత్తం. తనకి అంటే ఉత్తమ సహాయ నటుడు కూడా రావచ్చేమో, అంటే అంత నీట్గా ఉంది అంటే ఒక హీరోకున్న ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయిస్తాడు. సో అతన్ని దానికి చాలా ఒక మంచి సహాయ నటుడిగా బాగా పనిచేశారు. నెక్స్ట్ బలగంలో చేసిన మురళీధర్ గారు. సో నెక్స్ట్ ఇంకొక పెద్ద హీరో అని చెప్పుకోవచ్చు, కానీ ఆమె కామాక్షిని మనం చాలా సినిమాల్లో చూసాము. సో ఆమె డాక్టర్ ప్రొఫెషన్, కానీ ఆమె మళ్ళీ దీంట్లోకి వచ్చి సో పొలిమేరతో మనం చూసుంటారు కామాక్షిని మీరు. సో కామాక్షి దీనికి సెకండ్ హీరో అనొచ్చు, లేదా ఫస్ట్ హీరోయిన్ అనొచ్చు హీరో. సో ఎంత మంచి క్యారెక్టర్ చేసిందంటే, ఈమెను వెతుక్కుంటూ క్యారెక్టర్స్ రాసేంత ఈ సినిమాలో తన నటన ఉందండి. అసలు ఆమె ఒక బుల్లెట్ బండి తోలుతుండే ఆ టైంలో విజిల్స్ ఉంటాయండి, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. అంత మంచి రోల్ అయితే ఆమె కోసం రాశారు, తను అలాగే నటించింది. సో వన్ ఆఫ్ ది హీరో అని చెప్పొచ్చు ఈమెని. సో కామాక్షి, సో ఆమెకైతే ఫ్యూచర్లో ఆమె సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ కూడా చాలా బాగుంటున్నాయి, అన్నీ సక్సెస్ఫుల్ సబ్జెక్ట్సే. సో మంచి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆమె. సో డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్, లైటింగ్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే అన్నీ సూపర్బ్ ఉన్నాయండి. మ్యాక్సిమం ఫ్యామిలీ సినిమా ఇది, ఏదో తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదు.